సో యూజువల్గా ఆడవాళ్ళు మల్టీ టాస్కింగ్ చేస్తారని చెప్పుకోవాలి. సో బిజినెస్ చేస్తూ ఇల్లును మేనేజ్ చేసుకుంటూ ఒక పక్క ఒక్కొక్కసారి ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటారు. ఎలా మేనేజ్ చేయగలుగుతాము మనం ఈ బిజినెస్ అని. సో అలాంటి వాళ్ళకి టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అనేది చెప్పండి. మనకంటూ ఒక రొటీన్ ప్లాన్ చేసుకోవాలి ఎవరమైనా కానీ. ఓకే. జనరల్గా కూడా మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం అనుకోండి, 8 పీరియడ్స్ ఉంటాయి స్కూల్లో, సిలబస్లు అన్ని కంప్లీట్ అవుతూ ఉంటాయి. ఎలా అవుతాయి అంటే వాళ్ళకంటూ 1 ఇయర్ రొటీన్ ఉండిపోతుంది. ఫస్ట్ థింగ్ మనకి కూడా ఇంట్లో ఏంటంటే మార్నింగ్ పూజ టైం ఇది, అండ్ ఇంకా ఏంటంటే ఏదో ఒక చిన్న ఫిజికల్ యాక్టివిటీ టైం. కొంతమందికి మార్నింగ్ చేయలేకపోయి ఉండొచ్చు. యూజువల్గా నేను కూడా మార్నింగ్ చేయలేనంత, ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి అంటే కుదరదు. బట్ ఈవినింగ్ అన్నా. సో మనకంటూ ఆ రొటీన్ లో ఈ హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి. ఓకే. సో మనకి ఫీవర్ వస్తే ఎలా డోస్ వేసుకుంటాము, టాబ్లెట్స్ కానీ ఏమైనా, సో అలానే డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్స్. ఓకే. హార్మోన్స్. ఎస్, హార్మోన్స్. ఇవి మనం బ్యాలెన్స్ చేస్తే అసలు మనకి స్ట్రెస్ ఉండదు, నెగిటివ్ ఫీలింగ్స్ ఉండవు, ఏముండవు. ఓకే. ఓకే. టైం సరిపోవట్లేదు అమ్మా, 24 hours కాదు ఇంకా ఎక్స్ట్రా టైం ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా ఈ హార్మోన్స్ అనేది మనం జనరేట్ చేసుకుంటే మనకి ఎనర్జీ వస్తుంది. ఓకే. టైం ఎందుకు సరిపోదండి జనరల్ గా. ఇప్పుడు ఆ మధ్య రేవంత్ రెడ్డి గారిది వీడియో ఒకటి వైరల్ అయింది. అరే భయ్, నాకు 24 hours, మీకు 24 hours, మరి నేనేంది ఇట్లా చేస్తున్నా, మీరేంది ఇట్లా చేస్తున్నారు, యూత్ తోటి చెప్తున్నారంట. మీరేమంటారు, టైం లేదంటారు, వేస్ట్ చేస్తూ ఉంటారు టైంని. సో వాళ్ళు ఏంటంటే ఎవ్రీ డే ఛాలెంజెస్, టాస్క్లు, మీటింగ్స్ అన్ని ప్లాన్ చేసేసుకుంటూనే ఉంటారు అన్నట్టు. అన్ప్లాన్డ్ కూడా వస్తుంది అందులో. అప్పుడు ఏమవుతుంది, నైట్ నిద్రపోయే టైంని తగ్గించుకుంటారు కానీ పనిని పోస్ట్ పోన్ చేయరు. ఓకే. గాట్ ఇట్. సో చాలా మంది బిజినెస్ పీపుల్ ఏంటి అంటే 4-5 hours పడుకుంటారు. మనకి నిజంగా 4-5 hours సరిపోతుంది. ఓకే. 6 hours మినిమం టైం. 6 hours పడుకోవచ్చు. అలానే 6 hours పడుకోవాలి అని చెప్పేసి రోజు అంటే మనకు పనులు ఉన్నప్పుడు కూడా అంత స్ట్రిక్ట్ గా మనం ఫాలో అవ్వనక్కర్లేదు. ఓకే. నిద్ర టైం. సో ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అంటారు కదా. సో మనము ఇప్పుడున్న జనరేషన్ లో ఆ ఎర్లీ టు బెడ్ లేదు, లేట్ రైజింగ్ అనేది జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ కదా. సో మనం ఎప్పుడైనా కానీ చాలా మందిని చూసుకుంటే కనుక, బిజినెస్ పీపుల్ని కానీ ఎవరినైనా కానీ, పెద్ద పెద్ద పీపుల్ని ఇంటర్వ్యూస్ లో కానీ అడిగితే ఏం చేస్తారంటే ఫస్ట్ పొద్దునే లేస్తామనే చెప్తారు. మన సీనియర్ ఎన్టీఆర్ గారు 3:30కి వెళ్ళేస్తారు. ఐ వండర్, లైక్ అమ్మో నా వల్ల కాదు, మనం ఇప్పుడు 5-6 o'clock అట్లా లేస్తూనే చేసాం అనుకున్నాం. బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు ఏంటంటే ఈ ఉన్న టైంలో మనం ఇప్పుడు ఏ టైంకి లేసినా కానీ ఆ 18 hours ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే. సో మనము ఎట్లా ఉంటదంటే, నాకు ఇంకొక స్టోరీ చెప్తాను. ఒకసారి ఒక రాజు తన ఎవరో ఒకళ్ళు గిఫ్ట్ చేస్తారన్నట్టు 2 పక్షుల్ని. ఆ 2 పక్షుల్ని చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. అందులో ఒకటి చాలా చురుకుగా, యాక్టివ్ గా ఉంటది. ఇంకోటి మటుకు అసలు అక్కడి నుంచి లేవదు. అయితే దీనికి ఏదైనా జబ్బు చేసిందేమో అని ఒక పిచ్చుకల ఎక్స్పర్ట్ ని పట్టుకొస్తాడు. ఓకే. ఆయన చూస్తాడు, బాగా టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేసేసి ఒక గొడ్డలు తీసుకొచ్చి ఆ కొమ్మను గట్టిగా నరుకుతాడు. అప్పుడు అది లేస్తే పరిగెడుతుంది, అంటే గాల్లో ఎగురుతుంది. లేజినెస్ అనాలా ఇక్కడ? అక్కడ లేజినెస్ అనుకోవచ్చు, దానికి ఏం చేయాలనేది తెలియట్లేదు, ఒక నిరాశ, ఇంక అన్ని అన్నట్టు. ఓకే. కంఫర్ట్ లోంచి బయటకు వస్తామో అప్పుడు మన వింగ్స్ ని మనమే స్ప్రెడ్ చేసుకుంటాం. ఓకే. సో ఫస్ట్ చాలా మందితో నేను ఏమని చెప్తానంటే, ఇంట్లోంచి లేసి బయటకు వెళ్ళిపోండి. ఫస్ట్ ఇక్కడే కూర్చుంటే ఏ పనులు అవ్వవు. కానీ బయటికి వెళ్ళే వాళ్ళతోనే కదా ప్రాబ్లం. ఎక్కడెక్కడో తిరిగి ఏవేవో పనులు చేసేస్తారు కానీ చేయాలనుకున్న పనులు చెయ్యరు కదా. ఎస్, అది కూడా కరెక్టే. సో ఇప్పుడు ఆ ప్రయారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో నీకు ఏది ఇంపార్టెంట్ పనులు ఏంటి, ఇంపార్టెంట్ లేని పనులు ఏంటి, ఈరోజు ఒకటి ప్లాన్ చేసుకున్నాము. సో ఇప్పుడు సడన్ గా అన్నెసెసరీ వర్క్స్ కూడా వస్తాయి. సో ఏది ప్రయారిటీ చేసామో అదే చేయాలి, దీనికి నో చెప్పాలి. ఓకే. ఫంక్షన్కి రా అని పిలుస్తారు, నేను షూట్కి వస్తానని చెప్పా. సో అప్పుడు ఏమని చెప్పాలి, నాకు షూట్ ఉంది, షూట్ అయిపోయిన తర్వాత ఫంక్షన్కి వస్తాను అని చెప్పాలి. ఇప్పుడు నేను మీకు ఫోన్ చేసి నేను షూట్ క్యాన్సిల్ చేసుకుంటాను, రేపు వస్తాను అంటే మనం పెట్టుకున్న స్కెడ్యూల్ సరిగ్గా జరగదు కదా. సో ఎక్కడ నో చెప్పాలో కూడా తెలియాలి మనకు. ప్రియారిటీలో అది చాలా ఇంపార్టెంట్.
ఇంపార్టెంట్ వర్క్స్ ఏంటి, అన్ఇంపార్టెంట్ వర్క్స్ ఏంటి. ఫంక్షన్ కి వెళ్ళాలి, ఎస్. లంచ్ టైం కి కూడా వెళ్ళొచ్చు కదా. నేను ముందే పనులు ఉన్నాయి, మరి ఆ పనులు ఇంపార్టెంట్ కదా. అవతల వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళే మీ వాళ్ళు, మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదంటే వాళ్ళకి మీకు గ్యాప్ ఉందన్నట్టు. వాళ్ళని మీరు ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం హార్ష్ గా అనిపించినా కానీ రియాలిటీ అదే కదా. మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చీకట్లో ఉన్నప్పుడు మన నీడ కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఓకే, మనకి అలానే మనం ఏదైనా సాధిస్తేనే మనకు విలువ వస్తుంది. అలాంటప్పుడు మనం సాధించాలనే ఒక దాని మీద మనకి ఒక స్కెడ్యూల్ ఉండాలి. కానీ మనం ఏం చేయలేకపోతున్నామో సరిగ్గా ప్లాన్ అనే దాని మీద మనం ఎక్కువ ఆలోచిస్తే మనకి ఏ వాల్యూ ఉంటుంది? సో వెన్ యూ క్రియేట్ యువర్ వాల్యూ, యుల్ గెట్ వాల్యూ. ఆ వాల్యూ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ రెస్పెక్ట్ యువర్ టైం. నీ టైంని నువ్వు రెస్పెక్ట్ చేయకపోతే ఎవ్వరు రెస్పెక్ట్ చేయరు, నిన్ను రెస్పెక్ట్ చేయరు ముందు. సో రెస్పెక్ట్ యువర్ టైం సో దట్ యూ విల్ గెట్ రెస్పెక్ట్ టు యువర్ సెల్ఫ్. ఓకే, సో ప్రయారిటీస్ అనేది టైం మేనేజ్మెంట్లో చాలా ఇంపార్టెంట్ అని అంటారు. ఎవ్రీ ఉమెన్ కూడా అఫ్కోర్స్ మల్టీ టాస్కర్ అయినప్పటికీ దేనికంటూ అది కేటగరైజ్ చేసి షెడ్యూల్ చేసి పెట్టుకుంటే కనుక డెఫినెట్లీ ఆ టైం మేనేజ్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి బిజినెస్లో కూడా సక్సెస్ చూడగలుగుతారు. రైట్? థ్యాంక్ యూ అనుష గారు. థ్యాంక్ యూ సో మచ్.